భూమినవతరించి ఏ దారి తెలియక తప్పించు నన్ను, ఏ దారి తెలియక తప్పించు నన్ను, పాదాలదరి చేర్చి సేదతీర్చిన నిన్ను, పాదాలదరి చేర్చి సేదతీర్చిన నిన్ను, ఏ రీతి నిన్ను నేను సేవింతురా. హృదయేశ మెహరీశ ఏ రీతి నిన్ను నేను సేవింతురా. పలు దేశములందు పలుమార్లు పర్యటించి పలు బాధలకు ఓచి పలు ప్రేమికుల చేర్చి, పలు దేశములందు పలుమార్లు పర్యటించి పలు బాధలను ఓచి పలు ప్రేమికుల చేర్చి, పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి, పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి, పరకల్ప వెలిగించి
బాబాకి జై. మనం ఇంతవరకు కూడా మన ప్రీతమ సంగీతన మన మెహర్ కుమార్ అండ్ సీత గారు కూడా ఈరోజు చక్కని గీతాలు వినిపించారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మా స్నేహశ్రీ శ్రీరామయ్య మన అందరితో కూడా బాబా విశేషాలు పంచుకోవడానికి వచ్చున్నారు కాబట్టి ఆయన ఒక 50 నిమిషాల పాటు బాబా విశేషాలు మాకు తెలియజేస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रभु యొక్క ప్రేమ రసాస్వాదనలు, ప్రభు యొక్క ప్రేమ రసాస్వాదనలు అందరూ కూడా పండిపోతున్నావా ఎండిపోతున్నావా చెప్పలేదు. పండిపోతే ఒకలా ఉంటుంది, ఎండిపోతే ఇంకొకలా ఉంటుంది. పండిపోతున్నాము అనడానికి ధైర్యించాలి. ఎండిపోతున్నాము అని చెప్పడం చేతులు లేదు. ఈ పండిపోవడం ఎండిపోవడం రెండు ఆయన ప్రేమ యొక్క సౌరభాలే. ప్రేమ సౌరభాలు. ఇది ప్రభు చరిత్రం 12వ భాగం. భావుకల్చుని గారు ప్రేమతో ఈ ప్రపంచానికి అందించినటువంటి లార్డ్ మెహర్ 8 గ్రంథాల యొక్క అందులో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద విషయాలన్నీ కూడా సమగ్రంగా ఆమూలాగ్రంగా ఈ సమగ్రము ఆమూలాగ్రము అన్నటువంటి మాటలు చదువుతూ ఉన్నప్పుడు ప్రేమికుడు పొందే అనుభవాన్ని బట్టి ఎక్కడ సమగ్రం ఎక్కడ ఆమూలాగ్రము అన్నటువంటి విషయాలు మనకి హృదయాన్ని పట్టుతాయి, మనసు కాదు. అంచేత ఈ ప్రభు చరిత్రంలో మనం గతసారి కలుసుకున్నప్పుడు అంటే మనం ఎప్పుడు కలుసుకున్నా మనం ఎలా కలుసుకుంటామంటే జన్మల తరబడి కలుసుకుంటున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం సెంటర్లో కాదు, ఎన్ని జన్మలు ఎత్తేమో అది కానీ బాబా గారిని లెక్క చెప్తే భయపడిపోతాం. ఎన్నో జన్మలు ఎత్తాం, నోటితో చెప్పలేని జన్మలు ఎత్తాం. అన్ని జన్మల నుంచి ఇలాగే కలుస్తూ ఉన్నాం. ఇలాగని ఈ సెంటర్లో అని కాదు, ఆయన సాధించంలో మనం కలుస్తూనే ఉన్నాం, ఆయన వింటూనే ఉన్నాం. మనందరం అంటూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, మనం వింటూ ఉంటే ఆయన కూడా వింటున్నాడు కదా. ఆయన అంటున్నాడు, ఆయన వింటున్నాడు. ఏమిటి అంటున్నాడు? ఏది విన్నాడో దాని గురించి అన్న లేదు, ఏది మనకి నిజం నుంచి జరుగుతుందో అది అన్నాడు ఆయన. మనల్ని తీక్షణంగా బాబా గమనిస్తారు అన్న విషయం మనకి ఆయన ఈ చరిత్రలో చాలా అద్భుతంగా తెలియజేశాడైనా. అంతే ఈ చరిత్రలో విషయాన్ని మనం కొంచెం చెప్తున్నాము. ఆయన మామూలుగా అన్నటువంటి సాధారణమైనటువంటి మాటలు మన హృదయాలు తాకుతాయి. సనాతనుడైన నేను బాబా అంటున్నారు, సనాతనుడైన నేను అంటే ఈ సృష్టికి ముందున్నాడు ఆయన, సృష్టిలో ఉంటున్నాడు. రేపు సృష్టి అంతా నశించిపోయినా ఆయన ఉంటాడు. ఆ సనాతనం అన్నటువంటి మాటకి సంపూర్ణమైనటువంటి భావం అది. సనాతనుడైన నేను ప్రస్తుతం ఎవరినై ఉన్నాను, గతంలో ఎవరినై ఉంటినో, భవిష్యత్తులో ఎవరినై ఉందునో అంతటికీ ఆ యుగానికి చెందిన పరిపూర్ణులైనటి పంచ సద్గురువులే కారణము అంటారు.
పెద్ద ఫోటోలు పెట్టారు సభ్యులు చూడండి అక్కడ దీనికి అది న్యాయం చేస్తారు. ఈ మాటకి ఈ స్టేట్మెంట్కి అది న్యాయం చేస్తారు. వాళ్ళు వ్యక్తి వరకు గమ్మత్తుగా ఆయన చూసేటట్టు పెట్టారు. వాళ్ళు ఎదురుగా మాట్లాడుకోవడానికి ఆ మాటలు మనకు వినబడవు. మనం కూర్చొని మనం మాట్లాడుకుంటాం, మన మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడి నుంచి ఆయుధులు వీటితో మాట్లాడిన మాట మనకి ఏమీ తెలుసు. మన సంగతి ఆయుధులకి తెలుసు, మనకి తెలుసు, ఆయనకి తెలుసు. గొప్ప గమ్మత్తుగా ఉంటుంది తెలుసు. అది ఈ విషయం మనకి తెలియదైనప్పటికీ కూడా తెలుసుకోవడానికి కొంచెం ఆలోచిస్తే వాళ్ళ సంపాదన కూడా మనకు అర్థమవుతుంది. అంతేత సనాతనుడైన నేను అనేది ఖచ్చితంగా ఆయనకి సంబంధించింది నేనే. మరి మనము నేను అంటున్నాం, ఎవరు నేను అంటున్నాం. మరి ఈ నేనులో ఆ నేను లేదా ఉంది కదా, మరి మనకే ఆపాదిస్తుందేమో. అంటే ఇది ప్రభు చరిత్రం కాబట్టి ఇందులో నేను అనే మాట ఉపయోగించిన వాడు ఎవరైతే భావుడు ఖర్చుడు మండలిలో ఆఖరి వాడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే ట్రస్ట్కి ఒక షేప్ రావడానికి ఆయనే కారణమయ్యాడు. ఈనాడు మనం ఏ ట్రస్ట్కి అయితే వెళ్ళి ఏ ట్రస్ట్ యొక్క సేవలు అయితే వాడు సేవిస్తున్నారు, మనకి సేవ చేస్తున్నారు కదా. మనం ఒకసారి హైదరాబాద్ వెళ్ళడానికి ఏదో డేట్ చూసుకుంటే మనం అక్కడ చేరే దగ్గర నుంచి వెళ్ళి తిరిగి వచ్చేపాటు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళలో ఈయన షేప్ తెచ్చినటువంటి అదృష్టం భావకచ్చు. ఆయన నేను అన్న మాట ఇక్కడ సాకోరు నుండి వచ్చిన 5 మగాళ్ళను వచ్చి వేదికపై కూర్చోమని బాబా చెప్పారు. ఈ సంఘటన ఎలా జరిగింది? సాకోరు నుంచి వచ్చిన 5 మగాళ్ళను వచ్చి వేదికపై కూర్చోమని బాబా చెప్పారు. తరువాత ఇచ్చారు ఆ 5 కూర్చోబెట్టిన తర్వాత. అంటే ఈ 5 ఇక్కడ ఎందుకు మనకి రెఫరెన్స్ ఇచ్చేయబడిందంటే వాళ్ళ రాకకి ఈ చెప్పిన మెసేజ్ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అంచేత సనాతనుడైన నేను ఆ 5కి ప్రత్యేకించి చెప్పిన ఆ మాటలు ఆ నేను శాశ్వతమైన నేను, అనంతమైన నేను అనే అర్థాన్ని పరిష్కరిస్తుంది. నేను ప్రస్తుతం ఎవరినై ఉన్నాను, గతంలో ఎవరినై ఉంటినో, భవిష్యత్తులో ఎవరినై ఉందునో అంతటికీ ఆ యుగానికి చెందిన పరిపూర్ణులైనట్టి సద్గురువులే కారణం. అంటే వాళ్ళ పిలుపు మీద వస్తానని నాకు నేనుగా నేను భూమి మీదకి రాను, సద్గురువులు పిలిస్తేనే వస్తానన్న బాబా రిజన్ హ్యుమానిటీ అనే పుస్తకం వాళ్ళు చక్కటి స్టేట్మెంట్ రిలీజ్ చేసాడు. ఆయన వాళ్ళ పిలుపు మీదే వస్తాడు. కాబట్టి ఆ వచ్చిన వాడు ఏం చేస్తాడు? వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, సద్గురువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అంతవరకు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఎన్ని చికాకులు అయితే వాళ్ళు అనుభవించారు, ఆ చికాకులు ఒక రిలీఫ్ ఇస్తాడు. మొత్తం బంధం తన మీద తీసుకుంటాడు. మా దగ్గర ఉన్న బంధంతా అందుకే తాళాలని అందరూ అప్పచెప్పారు. నేను వాళ్ళకి సభ్యులు ఎదుగులు ఆయన తాళాలు అప్పచెప్పారు. ఏమిటి అప్పచెప్పారు మనకి కావాలి, కానీ తాళాలతో అప్పగించారన్న మాట మనకి వినిపించింది అంతే. అంతేత వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి రిలీఫ్ ఇస్తాడు ఆయన. అంతేత ఈయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమై ఉంటాడో అది వాళ్ళ యొక్క పిలుపు యొక్క దాని తాలూకా వెలాసిటీ అంటారు ఇంగ్లీష్లో. వెలాసిటీ అన్నమాట అంటే వెలాసిటీ తీవ్రమైన ఒత్తిడి. వెలాసిటీ అంటే మనకు సంబంధించి మామూలు భాషలకు రకరకాల అర్థాలు వస్తాయి, కానీ తీవ్రమైన ఒత్తిడి. యుగం ఫస్ట్ ఆర్మీలో మొట్టమొదటి పీఠికలో యుగం ఆక్రందిస్తుంది అని రాస్తారు. యుగం ఆక్రందించడం అంటే ఏ 5 సద్గురువులైతే ఈ ప్రపంచాన్ని ఆయన పరోక్షంలో పరిపాలిస్తూ ఏదైతే అవసరమో, ఏదైతే ఇవ్వవలసి ఉన్నదో మార్చలేని వాడు.
ఇవ్వలేని వాళ్ళు, ఏమి చేయలేని వాళ్ళు. కానీ ఇది కావాలి, ఇది ఇవ్వవలసి ఉంది, ఇది జరగవలసి ఉంది అని వాళ్ళ యొక్క మనోభాగం మీద ఏవైతే ఆలోచనలు నిత్యం కూడా రాజ్యం వెళ్తూ ఉంటాయో వాటిని అవకాశుడికి అప్పగిస్తారు. అంచేత ఇందులో అక్కడక్కడ ఏవైతే చాలా ప్రాధాన్యత సంతరించుకున్నామో అవే మనం గుర్తుంచుకున్నాం. బాబాజాన్, ఉపాసని మహారాజ్, సాయిబాబా, తాజుద్దీన్, నారాయణ మహారాజ్ నా కొరకు ఈ యుగంలో ప్రస్తుత కాలంలో ప్రభవించిన 5 పరమ సద్గురువులు అని మాట్లాడారు. సద్గురువులు అంటే కదా పరమ సద్గురువులు అని మాట్లాడారు. వీరు ఈ 5కి నేను ప్రణమిల్లుతాను అంటూ వేదికపై ఉన్న 5 సాకోరి ప్రేమికుల ముందు బాబా వంగి వారికి తన ప్రణామాలను అర్పించారు. అంత వినయంగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవనం. ఎంత వినయంగా ఉంటుంది. తనను తాను మర్చిపోయి తన ఎదురుగా ఉన్నటువంటి ఔన్నత్యానికి ప్రణమిలుతాడు. మనం మర్చిపో ఆనందం ఎప్పుడు ఎట్టి పరిస్థితులు అర్థం మర్చిపోయిన తర్వాత అన్ని మర్చిపోతాం. అంతే మర్చిపో. ఇక్కడ మర్చిపోకపోతే అవుతాం. ఆయన గురించి తెలుసుకున్నాం. కానీ వీళ్ళు వాళ్ళని మరి కొంచెం అటువంటి స్థాయిలో ఆయన కొద్దిగా చెప్పాలంటే గాడ్ రియలైజేషన్ వచ్చిన తరువాత కూడా దేహంతో ఉండి అవతారం యొక్క ఆది మీద ఈ ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు ఒక విధంగా పెద్ద త్యాగం. అది ఇంత త్యాగం కాదు. స్వాతానుభవం కొద్ది హాయిగా ఎక్కడో ఉండవలసిన ఏదో అవైపు పెట్టడం అంటారు, సార్ ఆంధ్రలోకం అంటారు. అక్కడ ఎక్కడో ఉండవలసిన వాడు మళ్ళీ ఈ మానవ లోకంలో సద్గురుగా ఉంటూ ఒక విధంగా ఏ పరిస్థితుల్లో అయితే అన్నీ దాటి మరో అత్యున్నతమైనటువంటి పత్రిక ఎగిరిన వాడు మళ్ళీ అక్కడే ఉండి పరిచయం అంటే ఎంత బాధ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళకు ఆ గ్రంథాలలో చాలా అర్థం ఉంటుంది. ఇంకా చాలా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. కానీ మనకి సంబంధించిన వరకు వాడు చాలా ప్రపంచాన్ని వేడి చేశారు. చేత అవతారాన్ని రప్పించడమే వాడు చేసిన మహా గొప్ప వేరు ఈనాడు ఈ ప్రపంచానికి. అదే కానీ జరగకపోయి ఉంటే ఏం జరుగును? కరోనా రాకముందే ప్రపంచం నాశనం అయిపోయింది. అంత ఆయన రాక వల్ల మనందరికీ కూడా మేలు పొరబడింది. ఇక్కడ బాబా అంటారు అంటే ఇవి మనకి ఎందుకంటే మనకి బాబా విషయాలే కావాలంటే వెళ్ళి బాబా విషయాలు ఆయన ఇచ్చారు. అన్ని ఆయన విషయాలే. ఆధ్యాత్మిక పరిధిలో ఉన్న మనం ఆధ్యాత్మికంగా ఆయన సన్నిధిలో ఉన్న మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఒకే విషయాన్ని ఒత్తిడి చేసి చెబితే మనం మర్చిపోతాం. అదొక మంచి లక్షణం అందరికీ. ఎక్కువసేపుగా ఒక విషయాలు చెప్తే మర్చిపోతాం డైరెక్ట్గా. ఇంకా చాలా చెప్తున్నాం కదా మర్చిపోతాం. సరే అందుకే నేను చేస్తాను. అందుకు అక్కడెక్కడ ఆయన చెప్పిన మహోన్నతమైన విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. బాబా అంటున్నారు ఇక్కడ ఇది 5065 పేజీ. నేను కొత్తది ఏది స్థాపించడానికి రాలేదు. కొత్తది ఏది స్థాపించడానికి రాలేదు అన్న మాటలో పాత దాంట్లో మీరు ఉండండి అని కాదు కదా. అవునా? కాదు కదా. ఆయన రాలేదు. ఆయన రాక కొత్తదానికి వస్తూ అది ఒక విధంగా రావడం జరగలేదు. అంచేత అయితే ఏం చేశాడయ్యా? చాలా గమ్మత్తుగా అన్నాడు. పాత దానిలో జీవము నింపడానికే నేను వచ్చాను. కొత్తది పాతది. కొత్తదైతే నేను స్థాపించను, పాత దానిలో జీవం వస్తాను. బయట ప్రపంచం సంగతి అయితే నాకు 1967 వరకు తెలుసు. జ్ఞాపకం 68లో ఎప్పుడైతే ఈయన పాదాలు పట్టుకున్నానో ఆ బయట ప్రపంచ సంగతి నేను పట్టించుకోలేదు, ఆలోచించలేదు. నిజంగా అది చాలా పెద్దది. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాతో మనల్ని పోల్చుకుంటే గాలులు వేటిలు మనం ఆ ప్రపంచం చాలా పెద్ద లక్షలు.
అంటే ఆ లక్షలుగా ఉన్నటువంటి ఆ జనాభాకి కొద్దిమంది అయినటువంటి ఈ జనాభా కోసం కూడా ఆయన ఏం చేశాడు, పాత దారిలో జీవం పోసాడు. ఏమిటా పాతది? ఆశ్రమాలు అని అంటున్నాడు. ఆశ్రమాలు, రిట్రీట్లు స్థాపించడానికి నేను రాలేదు. అంటే ఈ వచ్చే వరకు ఈ ఆశ్రమాలు, రిట్రీట్లు రకరకాలుగా ఎస్టాబ్లిష్ అవుతూ అక్కడికి జనాలకు పురుగుగా వెళ్ళి ఏదో వెళ్ళాలి అన్నట్టు అడుగుతాడు. ఏమిటో నేర్చుకున్నాను, ఏమిటో చేశాను నాకు తెలియదు. మన వాళ్ళని నేను రాలేదు, వాటి కోసం రాలేదు. అంటే నేను మీకోసం ఆశ్రమాలు కానీ రిట్రీట్లు కానీ ఏమి పెట్టను, నేను రాలేదు. నా విశ్వకార్య నిర్వహణ కోసం అదేమిటో మనకు తెలియదు. మన కార్యాలయం అనుకుంటుంది తెలియదు. నిన్న పడుకునేమో అన్ని చేయాలి, రేపు పని చేయాలి, అది తీసి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, తలవలసంగా మర్చిపోతాం. అదెవరు ఇంకొక అందుకే కుటుంబంలో పెట్టారు బాబా. శ్రీరామచంద్రుడి నుంచి త్రేతాయుగం నుంచి మన దేవుడు ఉపకారంలో పెట్టి కుటుంబ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశాడు శ్రీరాముడు. ఆయనే కానీ కుటుంబ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయకపోతే మనం ఎవరికి వారు ఎవరా తెలియకపోయిందో. ఆనాటి నుంచి ఆ కుటుంబ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి రాముడు ఏం చేశారు, కృష్ణుడు ఏం చేశారు, మనం అడుగుతూ ఆలోచించాలి. బికాస్ వీఆర్ బిఫోర్ ది ఫీట్ ఆఫ్ అవతార్ మెహబాబా, మనకి అక్కడ ఉంటుంది. కానీ అవసరం కుటుంబ వ్యవస్థ ఇప్పుడు నడుస్తుందంటే కారణం దానికి శ్రీరామచంద్రుడు మొట్టమొదటి పరిపూర్ణమైన అవతారం అది. అది ఎవరు కొత్తగా ఇంకా దాన్ని చేయలేదు, పర్ఫామ్ చేయలేదు. అంచేత నా విశ్వకార్య నిర్వహణ కోసం వాటిని సృజించడం, నేను తలపెట్టిన ప్రయోజనం నెరవేరగానే వాటిని నిర్మూలించడం నేను పదే చేస్తుంటాను. సృష్టించడం, నిర్మూలించడం పదే చేస్తూ ఉంటాడట. మరి ఆశ్రమాలు, ఈ రిట్రీట్ ఆరామాలు, రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక వాటికలు ఇవన్నీ ఎలా తయారైతే ఆ వాటిలో ప్రజలు వెళ్ళాలి, వీళ్ళు అక్కడ ఏదో తెలుసుకోవాలి, దేవుడి గురించి కొంత నేర్చుకోవాలి, దేవుడితో సంబంధం పెట్టుకోవాలనే కదా. మరి అందులో ఏం చేశాడు, పాతదానిలో జీవం నింపడానికి వచ్చాడు. అంటే వాటిని కూడా నింపాడు ఆయన. ఏవైతే మనకు వెళ్ళడానికి ఇష్టపడము, ఏదైతే మనకి అవసరం లేదో అనుకుంటున్నామో వాటిలో కూడా జీవం నింపాడు ఆయన. అది మనకి తెలియదు, ఎందుకంటే మనకు వాటితో పని లేదు. ఎందుకంటే మన జీవాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఈ జీవాలు ఇంకెక్కడికి ప్రయాణం చేయగలరు. ఆరిపోతే వాళ్ళ దగ్గర, లేకపోతే ఇంకొకరికి వెళ్ళే అవకాశం లేదు, రాదు, ఉండదు. అంచేత ఈ విశ్వమైన ఆశ్రమం, ఈ విశ్వంతా నా యొక్క ఆశ్రమం వచ్చాడు. మొత్తం టోటల్గా ప్రతి హృదయం నా నివాసం వచ్చాడు. ప్రతి హృదయం ఉన్నప్పుడు అందులో మనం ఉన్నాము. కోట్ల ఇతర సంస్థలు, ఇతర చోట్ల భగవదారాధన చేసేవాడు అంతా ఉన్నారు కదా. వాళ్ళంతా మనం కూడా ఒక కుటుంబం, మన ఫ్యామిలీ. అంతమంది మనకి పేదలకు ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో. ఈ మధ్య ఒక ఆయన వచ్చేటికి మా డిపార్ట్మెంట్ ఎప్పుడు నాతో పనిచేశాడు. కొంచెం నాకంటే ఉద్దుడైపోయాడు, నాకంటే ఎక్కడ ఉండేవాడు, ఎందుకు ఉద్దుడైపోయాడు. వచ్చి మాట్లాడాడు, తప్పు చేసి పంపిస్తాడు. సార్ ఎవరు సార్? అదేంటి సార్ శ్రీనివాసరావు గారు నన్ను మర్చిపోయారు, ఏదో కలిసి పనిచేసారు కదా, అలా మర్చిపోతే అలా సారీ అండి మర్చిపోయాను, నాకు కొంచెం 10 మంది పెట్టిపోయింది అలా అయితే ఆయన అంటాడు, లోపలికి వచ్చాడు. ఆ చంద్రుల్లో కొత్త ఫోటోలు బాగా ఫోటోలు ఉన్నాయి కదా, ఎత్తనవారండి అన్నాడు. ఎత్తనవారండి సాధారణంగా ఇంకా తండ్రి ఫోటో అట్లా పెట్టుకుంటారు కదా, ఎత్తనవారండి అన్నాడు. మీ నాన్న మా నాన్న కాదండి, సృష్టికి నాన్న అన్నాడు. మా నాన్న కాదు, సృష్టికే నాన్న అన్నాడు. సృష్టికి నాన్న ఏంటి అది చెప్పాలి. చాలా పడుతుంది. ఆయన అవతార పురుషుడు, ఆయన తెలుసు. నేను ఆ ఎప్పుడు తెలుసు 76 నుంచి బాధపడుతుందో మన బాధపడు తాలూకా జన్మ చూసినాను. అప్పుడు అదే పని, ఇప్పుడు అదే పని. మరి మారలేదు, మీరు మారరా
అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం చేసే పని కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా ఎలా ఉన్నాడు, నిలబడుతున్నాడు, ఒక కిరీటం లేవు, ఆభరణాలు లేవు, ఆయుధాలు లేవు, ఏమీ లేవు, ఇలాంటి పట్టుకుని ఉంటుంది కదా గదులుగా కామన్ వ్యూ మన మీద అందరికీ. కానీ భగవంతుని మీద వరకు కామన్ వ్యూ ఉందంటే కామన్ వ్యూ లేదు, రకరకాల వ్యూలు ఉన్నాయి. ఎవడు కొలుస్తున్న దేవుడు వాడికి గొప్ప, ఎవడి పేరు మీరు ఏమి దేవుడు చేస్తుందో అది గొప్ప. అందులో ఎందుకుంటున్నారు తెలియకుండా ఉంటారు, అదో ఫిక్స్ అయిపోతుంటారు. అంతే దేవుడు బాబాయ్ ఉంటారు. ఈ విశ్వమైన ఆశ్రమం ప్రతి హృదయం నా నివాసమే. నేను తప్ప, ఇక్కడ గమ్మత్తుగా అండర్లైన్ వర్డ్స్ చెప్తున్నాడు, నేను తప్ప అన్యమేది ఉండని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితమవుతాను. నేను తప్ప అన్యమేది ఉండని హృదయాల్లో మాత్రమే, మాత్రమే నేను ప్రకటితమవుతాను. మరి ఎవరికి అన్యమేది లేకుండా ఆయనే హృదయంలో స్థాపించబడ్డాడో మనకు తెలియదు. మనలో వాళ్ళు తీసుకుంటాం, వాళ్ళు ఆయన యొక్క సోమాన కార్యక్రమ నిర్వహణ కోసమే జన్మలు పొందినటువంటి మహాధన్యులు. వాళ్ళు బాబా దగ్గర మండలిగా పనిచేస్తూ ఆయన విశ్వ కార్యక్రమంలో భాగస్వామి వహిస్తూ అది తిరిగితే పడ్డారు, కొడితే పడ్డారు, చేతులు చుడితే పడ్డారు, పొమ్మంటే పోయారు, రమ్మంటే వచ్చారు. ఇన్ని పడ్డారంటే మనమైతే మాత్రం ఎప్పుడో బాబా విడిచిపెట్టి దానిలో ఆయన వెళ్ళిపోయేవారు. అన్నీ పడ్డారు. వాడు శత్రువు చూస్తూ వైరస్ నేను అప్పుడు కొట్టడం వచ్చేది అని ఒక వైరస్. అంచేత అన్యమేది ఉండని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితమవుతాను. ప్రకటితమవడం అంటే ఉన్నాను అన్న విషయాన్ని ఆ వ్యక్తికి, ఎవరికైతే హృదయాల్లో ఏది ఉండదో వాడికి తెలిసి చేస్తాడు. ఈ ప్రకటితం అవ్వడం మనకి ఒక్కొక్కసారి పెద్ద చికాకు వచ్చినట్లు, శారీరక చికాకు వచ్చిందండి. అప్పుడు ప్రకటితం అవ్వా అంటే ఆడుకోవాలి పాలిష్గా అంటాం, ఆడుకోవా ప్రకటించాలి. కానీ ప్రకటితమైన వాళ్ళలో అది ప్రకటితమైతే ఆడుకోకండి. అది ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అన్యం లేనటువంటి హృదయాల్లో ఆయన ఎస్టాబ్లిష్ కావాలి. అన్యం ఉండకపోతే ఎస్టాబ్లిష్ అవుతాడు. అన్యం ఉంటే ఐఎమ్ షై ఫర్ స్ట్రేంజర్స్ అంటారు. ఒకసారి ఒక మెసేజ్లో అంటాడు, ఐఎమ్ షై అగైన్స్ స్ట్రేంజర్స్ అంటాడు. నీ హృదయంలో చాలా మంది కొత్తవాడు ఉన్నారు, నేను గదులకు రాదని అంటాడు. అంచేత అన్యమేది ఉండని హృదయాల్లో మాత్రమే నేను ప్రకటితం అవుతానంటే అనుక్షణం కూడా మన బాబా నామం చేసినప్పుడు, బాబాతో జీవనాన్ని సాధించినప్పుడు ఏం జరిగినా ఆయనకు బేరగా ఒకటి కాపాడవా అంటే నా హృదయంలో నేను కేవలమే మనకు ప్రకటించుకోవాలి కదా. నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ప్రేమయే అంటే ఇంకా కొంచెం రియలైజేషన్ చేసుకోవచ్చు, కానీ మనకి టైం స్టార్ట్ కదా. ప్రేమయే నా విశ్వవ్యాప్తమైన మతం. ప్రేమయే నా విశ్వవ్యాప్తమైన మతం అంటే విశ్వమంతా కూడా ప్రేమే రాజ్యవాల్సింది. ఇప్పుడు ఏవైతే అన్యం అన్నాడో ఆ అన్యంలో కూడా ప్రేమ ఉంది, మనలో కూడా ప్రేమ ఉంది. మొత్తం మీద ఆధ్యాత్మిక రాజ్యంలో పరిపూర్ణంగా ప్రేమే రాజ్యవాల్సింది. అట్టి నా ప్రేమ మతం కొనుగోలుగా కనుమరుగై ప్రాధాన్యతను కోల్పోతున్న చివరి క్షణాల్లో మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ అంటే చాలా హ్యాపీగా మనం ఉంటున్నాం. అదే బ్రహ్మంగా చెప్పిన కాలజ్ఞానం మాత్రం పరిసారి చదువుతాం. అంటే మనకి ఏమిటి చిత్రమైన తత్వం అంటే సాక్షాత్తు మళ్ళీ భగవంతుని ఈ రూపంలో వచ్చి 3/4 వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ అంటే ఇక్కడ మనకి అందరే దాని గురించి ఆలోచించు.
భయపడడం పోతాం అందరితో పాటు అందరితో ఒక చాలా తేలికైన ఆలోచన. కానీ నీ పితృలతో నువ్వు ఉండాలనుకునేటటువంటి నీ ఆలోచన ఎంత ప్రధానమైంది, ఎంత గొప్పది, ఎంత విశిష్టత కలిగింది. అటువంటి నువ్వు ఆయన గౌరవైపోతే ఎలా తట్టుకోగలవు నువ్వు? దీనికన్నా ఆయన ప్రేమిస్తే ఆయన హృదయంలో ప్రకటమైతే యశ్వంత 300 నాశనం అయిపోతే చెప్పినాడు బాబా. ఆ నాశనం అయిపోయిందంటే నన్ను మాత్రం వచ్చి నిర్మిస్తూ ఉండాలి. అది బాగా ప్రేమ యొక్క నైజం అది. ఇట్ గివ్ రెస్పెక్ట్ టు ఇట్స్ యాటిట్యూడ్. ప్రేమ చూస్తుంది దాని యొక్క ఉద్దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది, ఆ తర్వాత రెండో ప్రాధాన్యత విపాటిస్తుంది. సరే, ప్రాధాన్యతలు కోల్పోతున్నా ఏది నా ప్రేమతో కలుగుని ప్రాధాన్యతలు కోల్పోతున్న చివరి క్షణాలు నేను దానికి జీవం పోసేందుకు వస్తాను. ఎందుకు వస్తాడంటే ఆయనకు వస్తాడు. మతం పేరు మీద చలామణి అయ్యే సిద్ధాంతాల డౌలతనాన్ని, మతం పేరిట చలామణి అయ్యే సిద్ధాంతాల డొల్లతనాన్ని, కర్మకాండల పేరుతో మతాల గుర్తు నొక్కే మత సాంప్రదాయాల నిరర్ధకత్వాన్ని నేను ఎండగడతాను. అందుకే ఎన్ని చేసినా ఈ దశనైతే విపరీతంగా యజ్ఞాలు యాగాలు చేసేస్తారు. లక్షలు పెట్టుబడి, లక్షలు లేకుండా కట్టుకుంటున్నారు తప్ప జీవితం అలక్ష్యం చేస్తున్నాం అంత తెలియదు. ₹1 పెట్టి యజ్ఞం చేసినా ఆవగిందంత లబ్ధి రాదు. ఎందుకు రాదు? నీలో సత్యం లేదు, ప్రపంచంలో సత్యం లేదు, ప్రపంచంలో ధర్మం అడగట్టుపోయింది. నువ్వు ఎంత ఎక్కించేసి యజ్ఞాగా చేస్తే మాత్రం నీకు దానివల్ల ఒక్క ఏమన్నాడు? మతం పేరు మీద చలామణి అయ్యే సిద్ధాంతాల గొల్లతనాన్ని, కర్మకాండల పేరుతో మతాల గొంతు నొక్కే మత సాంప్రదాయ నిర్ధకత్వాన్ని నేను అడగడతాను. మన బాబా చాలా ఉన్నారు కొంతమంది ఈ కర్మకాండ లక్షలు పెట్టుబడి చేస్తున్నారు. పైగా అన్నయ్య ఇలా చేత ఉంటున్నాం ఉద్దేశం అన్నారు. మరి ఎవరు ఇలా చదువునండి, నేను దాన్ని ఎక్కడ చేస్తానా చెప్పినా నన్ను అడిగేసి నాయన నన్ను దయచేసి అడగదు. ఆయన ఆయన చెప్తాడు, నేను వాడు చెప్పడం నాకేం చూసి చెప్పు అందులో ఏముందో అని అంటే అన్నయ్యతో కూడా చెప్పానండి అని నువ్వు చేస్తానంటే నడుగుతాడు. సరే, బాబా మాత్రం మనకి ఏం చేస్తారంటే మన ఫ్యామిలీలో మాత్రం మన బాబా కుటుంబాల్లో మాత్రం అక్కడక్కడ ఉన్నారు. కర్మకాండలు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చి ప్రేమతో నన్ను సాగించడానికి తాపత్రయపడుతున్నవాడు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఉన్న గందరగోళం, అశాంతి, ప్రజల మనసులో మరింత అధికార వ్యామోహాన్ని, కీర్తి సంపదల పట్ల పెచ్చుమీరిన దురాశను నింపాయి. తత్ఫలితంగా వ్యక్తుల్లో చెప్పలేని బాధ, ద్వేషం, అసూయ, భయం, ఆశాభంగం మరింతగా బయటకు వస్తుంది. ఒక పక్క శాంతిని, సమృద్ధిని వ్యాప్తి చేస్తూ చిరకాలం నిలిచే ఆనందం నెలకొనాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరొక పక్క ప్రపంచంలో బాధ తారాస్థాయికి చేరుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమి, కరోనా ఒక క్రిమి ఇంత ఉంటుంది. దీన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు ఇంకేదో రాబోతుంది అని మనకి వినబడుతుంది. ఎందుకు రాసేస్తుంది? ఎందుకంత భయానకంగా మానవుల్ని అది చంపివేస్తున్నట్టు కారణం ఏంటంటే అవతార పురుషుల యొక్క ఆగమనాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆయన చెప్పే విషయాల పట్ల ఆసక్తి చూపకపోవడం, ఆయనతో జీవితాన్ని పంచుకోకపోవడం, ఇందులో అయితే మునిగిపోతున్నారా, మునిగిపోయిన దాంట్లో ఇంకా ఏదేదో వెతుకుంటున్నాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. మనకి చెప్పింది చాలా తక్కువ. ఫాదర్స్కి ఎంత చెప్పాడంటే వాళ్ళు బాబాతో వాళ్ళకి ఏర్పడిన ఆ బంధం గురించి అద్భుతమైన విషయాలు రాసేవాడు. ఆడవాడు కానీ మగవాడు కానీ అందుకే అంటాడు, అన్నాడన్నమాట, మీ భారతదేశంలో ఉన్న నన్ను ప్రేమించేవాడు అందరికంటే కూడా ఫారినర్స్ నన్ను అర్థం చేసుకోవడం, నా యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించడం కొంచెం
ముందంజ విషయాలు వచ్చాడు ఆయన. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఉన్న గందరగోళం, అశాంతి, ప్రజల మనసులో మరింత అధికార వ్యామోహాన్ని, కీర్తి సంపదల పట్ల గచ్చుమీద దురాశను నింపారు. తత్ఫలితంగా వ్యక్తులు చెప్పలేని బాధ, ద్వేషం, అసూయ, భయం, ఆశాభంగం మరింతగా బయటకు వస్తున్నాయి. ఒక పక్క శాంతిని, సమృద్ధిని వ్యాప్తి చేస్తూ చలికాలం నుంచే ఆనందం నెలకొల్లాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరో ప్రక్క ప్రపంచంలో బాధ తారా స్థాయికి చేరుతుంది. శాశ్వత ఆనందాన్ని క్షణకాలం పాటు పొందాలన్నా కూడా మొదట అందరిలోనూ ఉన్న భగవంతుడికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. క్లూ ఇచ్చారు. లాస్టింగ్ హ్యాపీనెస్ అన్నది మనం పొందాలి అంటే అందరిలో ఉన్న భగవంతుడికి అంతా తెలుసు అనే విషయాన్ని ముందు మన గ్రహణకి రావాలి. ఎవరు చేస్తున్నారు ఈ సృష్టి కార్యక్రమాన్ని? ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు దీన్ని మంచి చెడులు పర్యవేక్షిస్తున్నారు? ఎవరు దీని యొక్క అంతానికి అవకాశం ఇస్తున్నారు? అంచేత అది తెలిసేవాడు భగవంతుడు అన్న విషయాన్ని భగవంతుడు నిర్మాలేదైనా భగవంతుడికి అంతా తెలుసునే విషయం గ్రహించాలి. ఐ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నదే. ఐ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మనమేంటి ఇది మానవ రూపంలో చూస్తున్నాం. ఎందుకు ఆ రూపం చాలా మన కోసం అందంగా మంచి తోడు తీసుకొచ్చాడు. దానికి ఏంటి మనం ఈడేయాలి. ఎప్పుడైతే రూపానికి ఈడైపోతాము, ఎక్కడ మనకి తెలియకుండా అపరాధం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఓన్లీ ఒక తొడుగు మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఈ టు హూమ్ యూఆర్ సేయింగ్, టు హూమ్ యూఆర్ కాలింగ్ అవతార్ ఆఫ్ ది ఈజ్. ఆ తొడుగు కట్టున్నాము. మరి అయితే ఎవరు? భగవంతుడు కదా. ఆయన భగవంతుడు అన్న విషయం అనుక్షణం మనందరి హృదయాలు కూడా వెతుకుతూ ఉండాలి. ఈతముడు భగవంతుడు, దేవాది దేవుడు, ఆయనే సృష్టికర్త, అన్ని ఆయనే అన్నటువంటి ఒక చక్కని జ్ఞానం మనలో ఉదయించాలి. అందరిలోనూ భగవంతుడికి అంతా తెలుసు అనే విషయం గ్రహించాలి. ప్రతిచర్య చేసేది కేవలం భగవంతుడేనని, లెక్కలేని సజీవ ప్రాణులు, నిర్జీవ పదార్థాలు, మారు రూపంలో కూడా భగవంతుడేనని ఎవల్యూషనరీ థియరీలో 7 దశల్లో వెలువడినటువంటి జీవరాశులని మానవులతో కలుపుకొని అవన్నీ ఆయనే. అందుకే 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో 6వ దశలో మానవ రూపంలో భగవంతుడు ప్రయాణం ఉంటాడైనా, మానవ రూపంలో భగవంతుడు ప్రయాణం ఉంటాడైనా. అంచేత లెక్కలేని సజీవ ప్రాణులు, నిర్జీవ పదార్థాల్లో మానవ రూపంలో ఉన్నది కూడా భగవంతుడేనని, అలా వివిధ రూపాల్లో ఉంటూ నానా విధములైన సుఖ దుఃఖాన్ని పొందేది కూడా ఆ భగవంతుడేనని మానవులు గ్రహించాలి. కానీ బాగా ఆపాదించుకుంటాం, చాలా బాధపడుతున్నాం అనుకుంటాం, చాలా కష్టపడుతున్నాం అనుకుంటాం, మనకు ఆపాదిస్తున్నాం అంటే ఆయన పక్కన పెట్టిస్తున్నాడు కదా. ఎవరు అనుభవిస్తున్నాడు అనేది ఆయన. సుఖమైనా, దుఃఖమైనా, కష్టమైనా, బాధ అయినా, ఏదైనా ఆయన అనుభవిస్తున్నాడు, మనం కాదు. మనం మనకు ఆపాదించుకొని అనవసరంగా జోలికి పెట్టి అడిగేస్తున్నాం, రక్షించాలి. ఆయనే చేస్తున్నాడు, ఆయన్ని మనకేం లేవు, మనం లేము. యాజ్ పర్ గాడ్ స్పీక్స్ ఆల్సో వీ హావ్ నో ఎగ్జిస్టెన్స్. మనకి ఊరికి లేదు అస్తిత్వం, ఆయన ఒక్కటి శాశ్వత అస్తిత్వం. మరి అది శాశ్వత అస్తిత్వమైనప్పుడు ఇది మనం ఎక్కడ ఉన్నాం? అంచేత అది భగవంతుడేనని మానవుడు గ్రహించాలి. ఆ విధంగా మాయలో మనిషి అనుభవించే బాధలను తొలగించేవాడు. ఆ విధంగా మాయలో వీడి గురికి లేదు అన్న సంగతి వీడికి తెలియదు. అదే ఆడి మాయ. నేను లేను అని అనుకోకుంటాడు. పైగా దాన్ని ఇంకా ఎంత దృఢంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. గత ఊపిరి ఆగిపోతే ఒక క్రమపోతాను. ఇది కానీ ఆగిపోతే మరి నేను ఇంత చిన్న విషయం ఎందుకు మనసుకి అర్థం కాకపోతే అంటే అదే కాదు, అదే మాయ. అంచేత మాయలో
భగవంతుడే ఉన్న బాధలను తొలగించేవాడు, అలాగే మాయలో సంతోష శిఖరాన్ని అధిరోహింపజేసేవాడు కూడా ఆ భగవంతుడే. రెండో ఆయన చేస్తాడు. ఇలా కూర్చున్నప్పుడు అతను మన మీద మనకి జాగ్రత్తగా ఇలా కూర్చున్నప్పుడు మన మీద మనకి స్పృహ ఉంటుందా లేదా చెప్పండి. లేదు కదా, లేదు నా మీద నాకు స్పృహ ఉండదు బాబా సన్నిధిలో ఉన్నప్పుడు అని అనగలమా? కంప్లీట్ స్పృహ మనగలం. ఆ తర్వాత ఆయన అది ఉండకూడదు. నేను నిన్ను నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నేను నిన్ను ఎస్టాబ్లిష్ అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినవాడు అవుతా కదా. మాయలో సంతోష శిఖరం అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సంతోష శిఖరం? శాశ్వతానం. సంతోష శిఖరం అంటే శాశ్వతానం. దాన్ని అధిరోహింపజేసేవాడు భగవంతుడే, దాన్ని లేకుండా చేసేవాడు ఆయన. రెండు ఆయన చేస్తాడు. మనకి చెప్తున్నాడు కదా, అని లేదైనా భ్రాంతి ఎన్ని రకాలుగా వ్యక్తమైనా, ఆయన అంటున్నాడు ఈ మాట, మనం కాదు, ఇన్ని రకాలుగా వ్యక్తమైనా అది కడవరకు భ్రాంతిగానే ఉంటుంది. మనకి భౌతిక ప్రపంచంలో ఈ మాయ, భ్రాంతి, ద్వంద్వం ఎలా ఉన్నాయంటే ఒక విధంగా ఇలా ఆవరించారు. మానవ దృష్టిలో కావచ్చు, దాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. మాయా అన్న మాట తెలుసు, భ్రాంతి అన్న మాట తెలుసు, కానీ ఆ మాటలు మనం మరుగుడు సాక్షరాలు అంటే మాత్రం మనకి తెలుసా తెలియదా అంటే ఎప్పుడు చూస్తే బాబా మాట ఉన్నప్పుడు అవును అవును అనిపిస్తుంది. ఆ తర్వాత మనకే కాదు. భ్రాంతి ఎన్ని రకాలుగా వ్యక్తమైనా అది కలవరకు భ్రాంతిగానే ఉంటుంది. అది సృష్టిగా వ్యక్తమైనా లేక సత్యంగా అనే ఏకత్వంలో వీరమైన మాయమైనా ఉనికికి యథార్థంగా ఉన్నట్లుగా లేక నిజంగా అనిపించి అస్తిత్వంగా లేనిగా చూసినా భ్రాంతి ఎప్పటికీ భ్రాంతియే. అజ్ఞేయకాలే ఈ భ్రాంతికి గురైపోయింది. వాడు కీర్తన రాసేవాడు, ఎవరైనా కీర్తన రాస్తే మరి కీర్తన వాడు రాసేదంటే వాడు రాయలేదు, వాడు కాదు, ఆయన రాయించున్నాడు. కానీ వీడికి ఏదైనా బాధ వస్తే ఆ బాధ నువ్వు ఉన్నావా అని అడుగుతాడు. వీడి సాక్ష్యం వచ్చే నువ్వు ఉన్నావా అంటే మరి అంత అంత దురదృష్టకరమైన వాక్యాలు నోటి నుంచి ఎలా వస్తుంది? అప్నే రాయించింది, అప్నే చేసింది, ఆ రాత ద్వారా నీకు ఆనందాన్ని ఇచ్చింది ఆయనే కదా. ఆ రాతని నువ్వు ఒక హాయిగా పాడుకునే అవకాశం వచ్చింది ఆయనే కదా. మరి నువ్వు ఎలాగ న్యూనత్వం మాట్లాడతావు? అనిపించేట ఎన్ని రకాలుగా వ్యక్తమైనా అది కడవరకు భ్రాంతిగానే ఉంటుంది. అది సృష్టిగా వ్యక్తమైనా లేక సత్యమనే ఏకత్వంలో విలీనమై మాయమైపోయినా, సత్యమనే ఏకత్వంలో విలీనమై మాయమైపోయినా, ఉనికి కలిగి యథార్థంగా ఉన్నట్లుగా లేక నిజంగా అనిపించి అస్తిత్వమే లేనిగా చూసిన భ్రాంతి అన్నటికీ భ్రాంతి అంటే ఇల్యూషన్, డెల్యూషన్, హాలినేషన్ పదార్థం మనకేది లేదు. మనకు ఒకటే తెలుసు, మనకి ఏది అనిపిస్తుందో అది బయటకి ఎక్కడ చెప్తాం, ఏది అనిపిస్తుందో దాన్ని బయటికి ఎక్కడ చేస్తాం. సావాస్ నుంచి సావాస్కి వెళ్ళి తిరిగి వస్తుంది. సావాస్ చాలా బాగా జరిగిందండి, చాలా హాయిగా జరిగిందండి. ఏమిటి హాయి, ఏమిటి బాగా? ఎప్పుడైనా అనుకున్నావా ఏమిటి బాగా? ఒక ఆయన నేను అంటే అందరూ ఒక ఫ్యామిలీ కదా, నాకు ఎవరి దగ్గర చదువు, ఎవరికి ఏదైనా అడిగేటట్టు చదువు అంచేత వస్తున్నప్పుడు ఈ మూడు చాలా బాగా అయిందండి నాకు వచ్చు. ఏమిటి బాగా, ఏమిటి చెప్పండి అంటే వచ్చిన అదే నువ్వు మంచి ఉత్సవం ఇప్పుడు ఆపిస్తావు. అప్పుడే కదా నాయన నీ బాగా ఏమిటో నైవేచ్చుకోవడం నాకు తెలియదు కదా. మరి నాకు అది అవుతుందో నాకు తెలియడం లేదు. 10 మంది సంగీత దోషులు పెట్టి కూర్చోబెట్టి పాడిస్తే మనం భ్రాంతి నుంచి బయటకు లేదు. 10 మంది ఒక
మంత్రం తెలిసిన వాళ్ళకి సూచన పెట్టి మంత్రం ఏదైనా చేయిస్తే దాని నుంచి మనం బయటకు వస్తాం రా. మనకి ఏది కూడా ఎలా ఉంటుందంటే మనకి తెలియదు ఏదైతే దాన్ని పట్టించుకోవాలి, తెలియదు కదా. అందుకని బాబా ఏం చేస్తున్నాడు, మనకి ఫీడింగ్ ఎలా ఇస్తున్నాడు అంటే స్పూన్ ఫీడింగ్ అని ఇంగ్లీష్లో మాట అంటే చెంచాతో పెట్టాడు మనకి. ఇంత పెద్ద వయసు కూడా చెంచాతో పెట్టించుకుంటూ అంటే సిగ్గుచేది కదా. అంచేత బాబా అంటారు, భ్రాంతి అన్నిటికీ భ్రాంతియే, ఊహకు అంతము లేనట్టుగానే. ఇక్కడ మళ్ళీ హాస్పిటల్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎక్కడొచ్చింది అనంతమైన ఊహ? అనంత శూన్యం ఉన్నప్పుడు అందులో అనంత సర్వం అడ్డుగా కలిసి ఉన్నప్పుడు అందులోంచి వచ్చింది ఊహ, అనంతమైన ఊహ. అంచేత అక్కడికి తీసుకెళ్ళి మనకి ఊహ అంతం లేనట్టుగానే దానికి కూడా అర్థం లేదు. అంటే మనం ఈ భ్రాంతి మాయ ఇవన్నీ మనకు అవసరం. మనమే చేయాలంటే ఒకటి చిన్న మార్గం అంటే దీంతో ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోవాలి. మనం ఏ వాతావరణం ఉన్నామో ఆ వాతావరణం మనకి తెలియకూడదు. ఏది అనుభవిస్తున్నామో దాన్ని చెప్పలేని స్థితిలో మన అనుభవానికి రావాలి. చెప్పగలిగే స్థితిలో వస్తుంటే మనం ఉంటామన్నమాట. ఎప్పుడైతే గొప్పగా హాయిగా ఉన్నావు, నువ్వు అక్కడ లేవన్నమాట, హాయి దగ్గర నీ దగ్గరే ఉన్నావు. అది ప్రమాణం. భ్రాంతిలో పొందే అనుభవానికి 2 అంశాలు ఉన్నాయి. ఇంత డీటెయిల్గా ఏ అవతారం కూడా చెప్పలేదు. ఈ సకల పుస్తకాలు చదివించాడు, ఎప్పుడు కూడా ఇంత డీటెయిల్గా వివరించలేదు. భ్రాంతిలో పొందే అనుభవానికి 2 అంశాలు ఉన్నాయి. అవే అనేకత్వం అంటే మెనీనెస్, ఏకత్వం వన్నెస్. భ్రాంతిలో ఉండే అనుభవం, భ్రాంతిలో ఉండే మనుషులు కంటే భ్రాంతిలో ఉండే అనుభవం, దానికి 2 అంశాలు ఏంటంటే అనేకత్వం, ఏకత్వం 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సంస్కరణ అనుకోండి, అక్కడ అనేకత్వంలో ఉంటామా ఏకత్వంలో ఉంటామా ఆలోచిస్తే అనేకత్వం. 500 మంది లాగానే 500 మంది విభిన్న తత్వాలు, విభిన్న రుచులు, విభిన్న ఆలోచనలు, విభిన్న కోరికలు, విభిన్న ఎక్స్పెక్టేషన్స్. ఒకడు అంటాడు, బాబా చూశాను, అది చూసాను కాదు కానీ బాబా చూశాను, ఎక్కడ ఆయనే ఆ మాట ఇప్పుడు నన్ను చూసుకున్నానా అన్నమాట అనుకోండి. చూసుకున్నాను అన్నమాట ఒక దొరగా ఎక్కడ చేయలేదు. ఐ డోంట్ నో అబౌట్ మీ అన్నాడు. ఎందులోనే నేను ఏమిటో నాకు తెలియదు అన్నాడు. ఓకే, గొప్ప మాత్రం మాట్లాడతాను. అంతేదేమిటి, భ్రాంతిలో పొందే అనుభవాలు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మెనీనెస్, 2 వన్నెస్. There's only one exists. That matters కదా. ఒకటే ఉనికి కలిగి ఉంది, శాశ్వత అస్తిత్వాన్ని కలిగి ఉంది, అదే యథార్థం. పరికేది లేదు. మరి మనం ఎలాగ ఇన్ని విధాలుగా దాన్ని బయటికి ఊహించుకొని చెప్పేస్తున్నాము. బాగు ఆ అనుభవం ఎవరికి సరే. అనేకత్వం ఏకత్వం, అనేకత్వాన్ని విస్తరిస్తూ పోతుంది. ఇప్పుడైతే ఏకత్వపు అనుభవం మనకి చేరువ కాలేదు, అనేకత్వంలో పడిపోతామా? అందరితో పాటు నేను, నలుగురితో పాటు నేను అంట, నలుగురితో పాటు నువ్వు ఎలాగో ఉంటా. భౌతిక జీవితానికి ఎక్కువ నలుగురితో పాటు ఉన్నప్పుడు ఒక్కడే ఉంటుంది. అలా ఉందంటే అరణ్యానికి ఒక ఉండాలి, అంతే కదా. సంఘజీవనం అంటాము, సంఘజీవనంలో ఉన్నాడు, అనేకత్వంలో ఉంటాడు. అయితే అనేకత్వంలో ఉన్నవాడికి ఏకత్వ భావన ఎప్పుడు వస్తుంది? ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నటువంటి ఆలోచన నిరంతరం కూడా గూడు కొట్టుకొని ఉంటే హృదయంలో వస్తుంది. అప్పుడు రాదు. దాని పెరుగు మీరేది చక్కగా తీసుకొని బాబా చెప్తున్న మాటలు నాకు ఉపయోగకరంగా చెప్పాడు తప్ప మనల్ని పక్కతో పట్టించే మాటలు అనేవి చెప్పలేదు. ఒకటే చెప్తున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు. కానీ ఆ చెప్పింది చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
అనేకత్వం అనేకత్వాన్ని విస్తరిస్తూ పోతుంది. అందుకే పూర్వం మునివాక్యుడిని నర్మదా నదుల నదీ తీరాల్లోని కొండల్లోని ఋషివాటికలు ఉండేవి. ఆ వాటికల్లో ఒక్కడే ఉండేవాడు, ఆధ్యాత్మికత బోధించేవాడు. వాడిని ఋషి అనండి, లేకపోతే ముని అనండి, లేకపోతే ఏమనండి, వాడు ఒక్కడే ఉండేవాడు. ఎవరిచ్చేవాడు కాదు, వాడి ఉద్యోగం ఉండేవాడు ఉండేవాడు. ఇలా చెయ్యండి అని చెప్పేవాడు. చేయగలిగిన వాడు చేసేవారు, చేయలేని వాడు ఆ వాటిని చూసి చెప్పేవాడు. ఇక్కడ రామపురం అలాగే చేశాడు. ఆయన లవ్ మీ గొప్పగా చెప్పాడు. అన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమించండి అంత స్పష్టంగా ఎగారంటే ఇంకా చెప్పాడు. మాకు అర్థం కావాలి. బికాస్ వీఆర్ వెరీ అనేకత్వాన్ని విశ్వసిస్తూ పోతుంది. అలాగే ఏకత్వం మెనీనెస్ అయితే మెనీనెస్ విశ్వసించుకుంటూ పోతుందో, ఏకత్వం తనను తాను పెంచుకుంటూ పోతుంది. ఏకం అద్వితీయం బ్రహ్మ అయితే ఆ బ్రహ్మత్వాన్ని అది పెంచుకుంటూ పోతుంది. అనేకత్వం అనేది భ్రాంతి యొక్క స్వభావం లేదా లక్షణం, నేచర్ ఆ క్యారెక్టర్. దీని మీద భ్రాంతి తన మనుగడను కొనసాగిస్తుంది. అంటే మనకి ఈ ప్రగాఢమైన విషయాన్ని ఆయన చెప్పడంలో ఏమిటంటే తెలియాలి కదా మనకి. జైల్లో ఉన్నాం, మనం జైల్లో ఉన్నాం, ఇవాళ జైలు. ఆ ప్రజలను ఆ జీవితంలో ఉన్నవాడికి ఒకసారిగా బాహ్య ప్రపంచం అనుభవం కలిగితే అంత హాయిగా ఒకసారి అవ్వచ్చు. అంచేత వ్యాపించాను కాలం యొక్క భ్రాంతిమయమైన ఆరంభంలో ఇల్యూషరీ బిగినింగ్ అంటాడు. ఇల్యూషరీ బిగినింగ్ ఆఫ్ టైం, ఇల్యూషరీ బిగినింగ్ ఆఫ్ టైం అంటాడు ఆయన. కాలం యొక్క భ్రాంతిమైన ఆరంభంలో ఈనాడు నెలకొన్నంత గందరగోళం లేదు. ఎక్కడ లేదు, ఇన్ఫినిట్ నథింగ్నెస్ ఉండేది, ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్లో ఉండేది. అందులో లేదు, ఇందులో లేదు. అంచేత భ్రాంతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ చైతన్య పరిణామం యొక్క ప్రారంభంలో ఏకత్వమే ఉండేది. చైతన్యం వికసించడానికి 7 దశలు దాటి మానవ రూపం ధరించడానికి ఏ ప్రయాణం అయితే ముఖ్యమైనటువంటి ఒక నిర్వాహక కార్యంగా ప్రతిపాదించబడిందో దాంట్లో కూడా ఏ గందరగోళం లేదు. హాస్పిటల్ చదువుగా మనకు ఏమన్నట్టే ఒకసారి చదవడం ఇట్స్ నాట్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ గుర్తుంచుకోండి. గాస్పిల్స్ ఇది ప్రచారం చేయవలసిన సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఉండాలి. సృష్టి పరిణామ క్రమంలో నేను రాయి నుంచి ఎదిగి జంతు స్థితి దాటి మారుండేయాను. అప్పుడు ఇది నాకేమిటో తెలియదు, ఎవరికి తెలియదు. దానికి ఆయన హాస్పిటల్ ఈ దశలు కానీ మనకు తెలియదు. అంచేత ఏమిటి, భ్రాంతిమయమైన ఆరంభంలో ఈనాడు నెలకొన్నంత గందరగోళం లేదు. భ్రాంతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ చైతన్య పరిణామం యొక్క ప్రారంభంలో ఏకత్వమే ఉండేది. చైతన్యం వికసించి వృద్ధి చెందడంతో పాటు అనేకత్వం కూడా వృద్ధి చెందసాగింది. ఆనాడు కాలంలో ఈ సరుకులు అనేటటువంటి కొట్లు చాలా చాలా తక్కువ ఉండేది. 4 ఉండేవి. ఆ నలుగురే ఆ ఊరి వాళ్ళందరికీ గతయ్యేవారు. ఇప్పుడు ఎప్పుడైతే అంత అయిపోయిందో వ్యాపారం, అది బిజినెస్ మీన్స్ పెట్టుబడి లాభం. అంటే ప్రభుత్వ పని. అదే రాకెట్ నా పెట్టుబడికి నాకు లాభం కావాలి, అక్కడ వ్యాపారం ఉంది. అంటే బాబాయ్ ఏమంటాడు, చైతన్యం వికసించి వృద్ధి చెందడంతో పాటు అనేకత్వం కూడా వృద్ధి చెందసాగింది. అలా ఎంతవరకు వృద్ధి చెందిందంటే అది ఏకత్వపు సరిహద్దును ఆవరించేసింది. 5329 సార్లు వచ్చానన్నాడు ఆయన. మనం చదువుకున్నాం. ఏటా 5329 సార్లు ఎలా వచ్చారో మనకు తెలియదు. ఈనాడు వచ్చేది మాత్రమే మనకు తెలుసు. ఈ 5329 సార్లు కూడా ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఈ భూమి మీద
గురు బోధకులు ఎంతమంది ఉన్నారు చూసినండి, లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక గురువు వారికున్న శిష్యులంతా గురువు అయిపోయారు, వాళ్ళ శిష్యులు గురువు అయిపోయారు. గురువు పరపడతాయండి, ఎందుకు ఇదంతా కూడా భ్రాంతి, ఇదంతా భ్రాంతి. అందువల్ల మనకి మెహర్ ప్రభు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఇవాళ 5,067 వరకు మనం కొంచెం సాక్షిగా చెప్పుకున్నాం. మళ్ళీ కలుసుకునే అవకాశం బాగా వస్తే మరికొన్ని విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అవతార్ మెహర్ బాబా కీజీ.